హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి వైట్ సాస్ పాస్తా. నేను పాస్తాలో వెజ్జీస్ కూడా యాడ్ చేస్తుంటాను. మరీ అట్లా ఏమి వెజ్జీస్ లేకుండా ఉత్త చీజ్ కాకుండా మష్రూమ్స్ ఉంటే మష్రూమ్స్, క్యారెట్, కాలీఫ్లవర్ అన్నీ యాడ్ చేస్తాను. కానీ ఈరోజు అవన్నీ యాడ్ చేయలేదు. జస్ట్ కాకపోతే ప్రతిసారి డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. పాస్తా నేను వీక్లీ వన్సే చేస్తాను. సో ఇందులో వచ్చేసి స్పినాచ్ అండ్ కార్న్ యాడ్ చేశాను అనమాట. దీంతోపాటు వెజ్జీస్ కూడా వెళ్తాయని. సో ఇది రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటే చాలా క్రీమీ టెక్స్చర్ ఉందన్నమాట. ఇది నేను హాట్ ప్యాక్లో పెడతాను కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా మంచిగా గోరువెచ్చగా అవుతుందన్నమాట. సో పాస్తా రెడీ అయిపోయింది. పాస్తా అయితే లంచ్ బాక్స్లో వేడిగానే ప్యాక్ చేస్తానండి. ఇది మధ్యాహ్నం తీసేసరికి చక్కగా
తీసుకొచ్చారు అని అడిగారు. తీసుకొచ్చాను. సో లంచ్లో పాస్తా చేసాం కదా, బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి గౌకమాలో చేస్తున్నాను అనమాట. సో అవకాడో పీల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తానో మీకు చూపిస్తాను. సో వీటిని చక్కగా మ్యాష్ చేసుకుని సో ఇది చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, చిల్లీస్, ఒక హాఫ్ లెమన్, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా వేయలేదు, వేస్తాను. దీంట్లో సాల్ట్ ఎక్కువగా వేయద్దు, సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి. సో దీంట్లో కొరియాండర్ లీవ్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర అయిపోయింది. దీంట్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒక చుక్క యాడ్ చేస్తారనమాట, కావాలంటే ఒక చుక్క వేసుకోవచ్చు. సో ఇది గౌకమాలే రెడీ అయింది. టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే. నేను సింపుల్గా చేశాను ప్రొద్దున నాకున్న టైంలో. సో బ్రెడ్ అయితే టోస్ట్ చేసి రెడీగా ఉంచాను. దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడం అంతే. ఇట్లా కూడా చాలా బాగుంటుంది. సో ఓకే తల్లి, పద టైం అయిపోయింది, 7:13 అవుతుంది. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ రెడీ. కానీ కూర్చో. ఇప్పుడు తినికి జుట్టు కూడా వేయాలి, తినే లోపల. కానీ నువ్వు చూడకట్లా, కానీ ఫాస్ట్గా చేసేసి తల్లి. అందరిళ్ళ ముందు ఇలా డెకరేషన్స్ తోటి భలే అందంగా ఉంటుంది. మేము వచ్చిన కొత్తలో అయితే ఇవన్నీ చూడడానికి బాగా తిరిగేవాళ్ళం, భలే బాగా అనిపించేది. చలికి గిజగిజా కొట్టుకుంటుంది డైనోసార్. క్రిస్మస్ టైంలో ప్రతి ఇంటి ముందు డెకరేషన్స్ ఇలాగా చాలా చక్కగా చేసుకుంటారు. అక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అసలు చాలా బాగా చేసుకున్నారు. సో ఈ లైట్స్ అన్నీ చూడడానికి నేను ఈవినింగ్ వాకింగ్కి అలా వస్తూ ఉంటాను. ఉన్నప్పుడు అది చూడండి, మేము వచ్చిన కొత్తలో
ఈ లైటింగ్స్ చూడడానికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే కమ్యూనిటీలోనే అటో ఇటో తిరుగుతున్నప్పుడు బాగుంది. చక్కగా వాళ్ళు చేసుకున్న డెకరేషన్ అంతా కూడా కనిపిస్తుంటుంది. చూడండి అసలు ఈ గల్లీ మొత్తం లైటింగ్స్ ఎంత కలకలలాడుతుందో. అటు సైడ్ వెళ్ళి ఒకసారి ఆ ఇంటి ముంగిట చూద్దాం కదా, అలా ఉంది. సో మన దగ్గర దీపావళి అప్పుడు ఎలాగో డెకరేట్ చేసుకుంటామో, క్రిస్మస్కి అయితే వీళ్ళు ఆ నెల మొత్తం కూడా అలా డెకరేట్ చేసి పెట్టుకుంటారనమాట. సాటర్డే సండే అయితే చాలామంది బయట నుంచి వచ్చి అలా కమ్యూనిటీలో తిరుగుతూ ఉంటారు లైట్స్ చూడడానికి. ఇక్కడ బోల్డ్ అన్ని ప్లేసెస్లో ఇలా లైట్స్ తోటి డెకరేట్ చేసి పెడతారనమాట. అవన్నీ విశేషంగా ఉంటాయి చూడడానికి. మీకు ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఆ ఇల్లు, ఈ ముందర ఇల్లు అయితే జింజర్ బర్డ్ హౌస్ అంటారు చూసారా, అట్లనే ఉంది చూడడానికి. క్యాండీ కేన్స్ అంటారు చూసారా దాంతో. సో ఈ హౌస్ వల్లే బాగుంది, చూడడానికి చాలా బాగుంది. ఇంకొక ఇల్లు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. పైన చందమామ, చలికాలం, డిసెంబర్ మంత్, చల్లగా ఉంది. ఈ లైట్స్ తోటి సందడిగా ఉంది. జనాలు లేరు కానీ ఎటు చూసినా కూడా స్ట్రీట్ అంతా ఇలా మంచి బ్యూటిఫుల్ డెకరేషన్స్ తోటి కళ్ళకి కనువిందుగా ఉందన్నమాట. ఇక్కడైతే వాళ్ళు మ్యూజికల్ లైట్స్ పెట్టుకున్నారు. అదిగండి. ఓ అదేంటి రేడియోతో కనెక్ట్ చేసి ఉన్నారా? ఓహో, ఆ మ్యూజికల్ లైట్స్ అక్కడ చూడండి 91.1. సో ట్యూన్ చేస్తే ఆ మ్యూజిక్ తోటి బీట్స్ ఎట్లా పడతాయో లైట్స్ అలా కొట్టుకుంటున్నాయి. చూడముచ్చటగా ఉంది చూడడానికి. అన్ని కలర్స్ కవర్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా డెకరేట్ చేసుకున్నారు. బాగుంది చూడడానికి మాత్రం, చాలా బాగుంది.